తప్పనిసరిగా సంక్రమిస్తాయి. జాతకులకు ఎంత జాతకం మంచుకున్నప్పటికీ వాస్తు దోషం గృహంలో ఉన్నప్పుడు వాళ్ళకు విజయం ఉండదు, చాలా సమస్యలు కష్టాలు ఎదుర్కొంటారు. వాళ్ళు ఆ గృహము వదిలి ఆ ఊరు వదిలి వేరే చోటుకు పోయినప్పుడు అక్కడ వాస్తు ఉండడం వల్ల వాళ్ళు వ్యాపారంలో ఉద్యోగంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. చాలా వరకు మన జీవితంలో చూస్తూ ఉంటాము, పుట్టిన ఊర్లను వదిలేసి కొత్త స్థానంలోకి వెళ్ళిన వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. అందరికీ పుట్టిన ఊళ్ళు అచ్చుబాటు రావు, ఎందుకంటే వాస్తు దోషాలు జాతక దోషానికి సంక్రమిస్తాయి. జాతకులు అభివృద్ధి చెందలేరు. ఉదాహరణకు ప్రతి ఇంటిలోనూ కూడా పెద్ద కొడుకు వాస్తు దోషాలు ఘోరంగా అనుభవిస్తారు. వాళ్ళ తర్వాత ఉన్నోళ్ళు చిన్నోళ్ళందరూ మంచి డెవలప్మెంట్ అవుతూ ఉంటారు. పెద్ద కొడుకు ఆ ఇల్లు వదిలి ఊరు వదిలి వెళ్ళినప్పుడే ఆయన భార్య పిల్లలు మంచి డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా వాస్తు దోషాలు ఎంతమంది జాతకునికైనా, ఎంత అదృష్టవంతమైన జాతకునికైనా తగిలి అతని జాతకాన్ని అనగదొరుకుతాయి, అతడు డెవలప్ కాలేడు.